శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రంలో ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటున్నాము. వార ఫలాలు, రాశి ఫలాలు, అలాగే గ్రహాలు మారుతున్నప్పుడు, ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు మార్పు వల్ల ఏంటి జరుగుతాయి. చతుర్గ్రహ కూటమి అంటాం, పంచగ్రహ కూటమి అంటాం, షష్టగ్రహ కూటమి అంటాం. ఈ గ్రహాల కలయిక వల్ల ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్తుంటాం. జాగ్రత్త తీసుకోండి చెప్తుంటాం. దాంట్లో భాగంగా ఒక్కొక్కసారి కొన్ని మంత్రజపాలు చెప్తుంటాం, చేసుకోండి అంటాం. మా దగ్గరికి ప్రత్యేకంగా వచ్చే వాళ్ళందరికీ కూడా మేము ఏంటంటే ఏదో ఒక మంత్రాన్ని సాధన చేయని చెప్తుంటాను. నేనైతే వాళ్ళకి నచ్చిన మంత్రం, లేకపోతే జాతకరీత్యా పంచమభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలానా దేవతకు సంబంధించిన మంత్రము, అష్టోత్తరము, లేకపోతే ఉపదేశం ఉన్న వాళ్ళైతే ఉపదేశ మంత్రము ఏదో ఒకటి చేసుకోండి అని లోక కళ్యాణార్థం వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక దైవ సంబంధమైన ఒక మంత్రం, ఒక గురుస్థానం నుండి చెప్తుంటాను. ఎందుకు చెప్తున్నాను అంటే మా గురువులు మాకు అలా చెప్పారు, మేము చెప్తాం. జాతకం చెప్పేసి నీ దశ బాగోలేదురా, నీ దశ బాగుంది, ఏదో ఒకటి చెప్పి దీనికి ఏవో జపాలు చేసేసుకోండి అని 10 మందికి నిలబెట్టేసి జపాలు చేయించేసి వాళ్ళు చేస్తారు. మన వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ రకంగా అంటే కొంతకాలం వరకు బాగానే ఉంటుంది. కానీ నీలో మార్పు రావాలంటే మంత్రమే శరణ్యం. ప్రతి వ్యక్తి తన శరీరంలో మార్పు, శరీరమే ఒక దేవాలయం, మనం మాట్లాడేది ఒక మంత్రం, మనం ధరించేది ఒక రత్నం కూడా ఎన్నోసార్లు చెప్పామనుకోండి. అది కూడా ఆ పాయింట్ కూడా నేను వస్తాను. ఈ మంత్ర సాధన చేయడం వల్ల శరీరంలో ఉన్న రుగ్మతులు, దోషాలన్నీ పోతాయి. ఋషులు మెడిటేషన్ అన్నారు, ధ్యానం చేశారు, జపాలు చేశారు, వేదాంగం మొత్తం అభ్యసించిన వాళ్ళందరూ కూడా చక్కగా ఇంత మాట్లాడరు. నాలో ఎక్కువ కూడా మాట్లాడరు. వాళ్ళు అలా చూస్తారు, నవ్వుతారు, ఆశీర్వదిస్తారు, అయిపోయింది, పని అయిపోతుంది. ఒక సమస్య వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలా ఆశీర్వదిస్తే పని అయిపోతుంటాయి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న మంత్రశక్తి ఏం చేస్తుందంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అలాంటి వాళ్ళని చూడగానే మనకు ఆటోమేటిక్గా మనకు కొంత సమస్య పరిష్కారం మనం కనబడుతుంది. అవధూతలు మనం చూస్తాం, పీఠాధిపతులు చూస్తాం. వాళ్ళే జాతకం చెప్తారా, చెప్పరు కదా, ఆశీర్వదిస్తారు, అక్కడితో పని అయిపోతుంది. ఎంతమంది మనం చూడలేదు. అది ఒక అంశం. అది చూస్తే అయిపోతుంది అనేది ఒక విశ్వాసం కాదు. మంత్రజపం వాళ్ళు చేస్తారు కదా, ధ్యానంలో ఉంటారు కాబట్టి ఎప్పుడు నిత్యము ధ్యానాలు ఉంటారు. లోక కళ్యాణార్థం ధ్యానం చేస్తూనే ఉంటారు వాళ్ళు. అంచేత అలా చేస్తూ వాళ్ళ దృష్టిలో ఎదురుకుండా ఎవరు కనబడ్డారంటే వాళ్ళలో ఉన్న దివ్యమైన శక్తిలో ఒక రేణువు అంతా వాళ్ళ మీద పడుతుంది, అంతే. వాళ్ళ జీవితాలు మారిపోతాయి. అలా ఎందుకు పడుతుందంటే ఆ వ్యక్తి కూడా ఎక్కడో లోక కళ్యాణార్థం ఉపయోగపడతాడు. ఈ మార్పు ఆయన మనసును మారుస్తుంది, ఆలోచన మారుస్తుంది. వాడు మళ్ళా ధర్మాన్ని నిలబెట్టడానికి, అంటే భారతదేశం అని కాదు, విశ్వమంతటా ఉన్న ధర్మాన్ని 4 పాదాలు నిలబెట్టాలంటారు కదా, అలాగా ఆ ధర్మాన్ని నిలబెట్టడంలో భాగంగా ఆ వ్యక్తి కూడా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. అవధూతలు చేసే పని అది, పీఠాధిపతులు చేసే పని అది. వాళ్ళ జాతకాలు చెప్పరు. అంటే అందులో ఎంత బలం ఉంది అంటే సాధన. వాళ్ళు చేసిన సాధనే మనకు ప్రపంచాన్ని నిలబెడుతుంది. ఈరోజు భారతదేశంలో సనాతన ధర్మం నిలబడుతుందంటే అటువంటి వ్యక్తులు చేసిన సాధన ప్రపంచాన్ని కళ్ళతోనే సైగ చేస్తే చాలు, వాళ్ళు నిలబడిపోవాలి. అంత శక్తి ఉన్న వ్యక్తులు వాళ్ళు. అలాగే మన పురాణాల్లో కూడా ఎన్నో కథలు చెప్తూ ఉంటాం, మనం వింటాం. మనం చూస్తే రామాయణం చూసాం, మహాభారతం చూసాం, అంటే మనం విన్నాం. త్రేతాయుగం, ద్వాపరయుగం గురించి మాట్లాడుకుంటుంటాం. అలాగే రత్నాల గురించి మనం మాట్లాడుతుంటాం. మన ఈ మధ్య ఏదో ఒక వీడియో చూసాం, రత్నాలు గురించి ఎవరో మాట్లాడుతుంటే నేను విన్నాను కూడా. రత్నం ఏంటి, ఎంత సజెస్ట్ చేస్తున్నారు ఏంటని అనుకుంటాం. రత్నాలు అవి రాళ్ళు కావు, రత్నాలు సజెస్ట్ చేయొచ్చు. రత్నాలకు ఒక విలువ ఉంది అని మనం చిన్నప్పుడు విన్నాం. చిన్నప్పుడు నేను ప్రతిరోజు సంవత్సరం చూస్తున్న గణపతి పంచగదలో మనం వింటుంటాం. వినాయక చవితి నాడు సమంతం మణి గురించి మాట్లాడుకుంటుంటాం. ఏమిటంటే సమంతం అంటే అదంతా డైమండ్స్. అలాగే మనం బాగా తెలిసిన కోహినూరు గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ సమంతమణి కథ ఏంటి, ఆ సమంతమణి ఎంతమంది చేతిలో మారింది చూసారా. ఒకరి చేతిలో వెళ్ళేసరికి ఆ మనిషి చచ్చిపోయాడు. అక్కడ వేటకు వెళ్తూ మనం వినాయక చవితి కథలో మనం వింటాం కదండి, సత్రాజిత్తుడి కథ అంతా వింటాం కదా. వాడు వేటకు వెళ్తుంటే అక్కడ జాంబవంతుడు అదేదో మణిని చూసి ఏదో అద్భుతమైన వస్తువుగా భావించి, ఏదోలా భావించి యుద్ధం చేసి వాడిని చంపేసి ఆ సమంతమణి పట్టుకుపోతుంది. అంటే ఆ మణి అన్నది ఆ మహారాజు దగ్గర ఉన్నంతకాలము అది వాడికి సపోర్ట్ చేయలేదు. అంటే మణి అనేది వాడికి యోగించలేదు. అదే సంబంధమని వాడు కృష్ణుడు తీసుకెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఉన్నంతసేపు రోజుకి ఇన్ని వరహాలు ఇంత ఇది ఇస్తున్నట్టుగా మన పురాణంలో చెప్పారు. అంటే
రత్నాలు పూర్వకాలంలో నుండి కూడాను అదృష్టాన్ని ఇస్తాయి, దురదృష్టాన్ని ఇస్తాయి. ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళ దగ్గర రత్నాలు ఉంటేనట అది ఎన్నో రకాల 1000 రకాలుగా ఉపయోగపడుతుండగా ఆ గణపతి చవితి, మన వినాయక చవితి కథలో మనం వింటుంటాం. ఆ కృష్ణుడు మళ్ళా తీసుకుని వచ్చి జాంబవంతుడితో యుద్ధం చేసి ఆ సమంతమణి తీసుకుని వచ్చి రాజుగారికి ఇస్తే అది ఉన్నకాలం ప్రతి రోజుకి ఇంత అని చెప్పి వరహాలు ఇవన్నీ ఇస్తూ అన్ని రకాలైన అదృష్టాన్ని ఇస్తున్నట్టుగా సమంతమణి చెప్పింది. సమంతకమణి అంటే ఏంటి? వజ్రాలతో కూడిన అద్భుతమైన వస్తువు అది. అది ఎవరి దగ్గర ఉంటే వాడికి అదృష్టం ఇచ్చింది. ఆ రత్నాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన భారతదేశంలో కోహినూర్ రత్నం వెళ్ళిపోయింది అక్కడికి, లండన్కి. అక్కడ మన భారతదేశ పరిస్థితులు ఏదోలాగా ఉన్నాయి. ఒకప్పుడు మన భారతదేశంలో రత్నాలలో పోగి చేసి అమ్మేవారు. బంగారం, వెండి, రత్నాలు, మాణిక్యాలు అని వీధుల్లో అమ్మేవారని చెప్పేవారు. ఏ రోజైతే మన భారతదేశం నుండి డైమండ్ ఏదైతే కోహినూర్ వజ్రం వెళ్ళిపోయిందో, మనం లండన్ వెళ్ళినప్పుడు చూసాం. యూకే వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా పెట్టారు. మనమేమో గిఫ్ట్గా ఇచ్చామని చెప్పి రాసుకున్నారు కింద, రాజుగారు గిఫ్ట్ ఇచ్చారని. నాకు ఏమన్నా అర్థం కాలేదు. ఎప్పుడైతే ఆ రత్నం అక్కడికి వెళ్ళిపోయిందో మన యొక్క అదృష్టం కూడా వాళ్ళతో పాటు వాళ్ళకి వెళ్ళిపోయినట్టే అనిపించింది నాకైతే చూసిన తర్వాత. సో ఈ రత్నాలు కొందరికి సూట్ అవుతాయి, కొంత సూట్ అవ్వు. నేను రత్నాల గురించి ఎందుకు మాట్లాడుతాను ఇంత హిస్టరీ చెప్తూ ఉంటే, రత్నాలు అనేది చాలా విలువైన వస్తువు. దానికి ఒక విలువ ఉంది, దానికి ఒక పవర్ ఉంది, దానికి ఎనర్జీ లెవెల్ ఉంది, దానికి పాజిటివ్ ఎనర్జీ ఉంది, దానికి ఒక వేవ్ లెంగ్త్ ఉంది, దానికి హార్డ్నెస్ ఉంది, దానికి ఒక కలర్ ఉంది. ఇన్ని సైంటిఫిక్గా ఉన్నాయి అవి. ఎవరైనా దానికి విలువ లేదు, అది పనికిరాని వస్తువు అని అంటే చాలా బాధగా అనిపిస్తుంది. సో ఇటువంటి ఈ రత్నాలు ఎందుకు వాడాలి, ఏంటి సంగతి? ఒక్కొక్క రత్నం ఒక్కొక్క రాజుకి కుదరనప్పుడు, పడనప్పుడు ఆ రాజ్యం నుండి వాడు రోడ్డు మీకు వచ్చేసిన స్థితిగతులు ఎన్నో మన కథలు ఉన్నాయి, ఇతిహాసాల్లో ఉన్నాయి. ఈ కోహినూర్ వజ్రం ఎంతమంది తిరిగిందో మీకు తెలుసండి? ఒక్కొక్కటి దగ్గర ఒక రకంగా పనిచేసిన కోహినూర్ వజ్రం ఏదైతే ఉందో అది మనం చూసాం. 125 క్యారెట్లు ఉన్నది 83 క్యారెట్ల కింద అయిపోయింది అన్నారు. దాని వెయిట్ అంతా వేసి చూపించారు. లండన్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి చూసి వచ్చారన్నమాట, స్పెషల్గా ప్యారిస్కి వెళ్ళి. అలాగా అది కొంతమంది సూట్ అవుతుంది, కొంత సూట్ అయింది. ఎవరికి సూట్ అవుతుందంటే సైంటిఫిక్గా జెమాలజిస్టు స్టడీ చేసిన వాళ్ళు, అస్ట్రాలజికల్గా కూడా స్టడీ చేసి జెమాలజిస్టులు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అది తెలుస్తారు రత్నాల గురించి. ఆ ప్రొఫెషన్లో మేము ఉన్నాం కాబట్టి ఏ రత్నం ఎవరు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోకూడదు అని స్పెసిఫిక్గా చెప్తుంటాం. చెప్పి సూట్ అయితేనే పెట్టుకోవాలి, ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, ఎంత హార్డ్నెస్ పెట్టుకోవాలి, ఎటువంటి కలర్ది పెట్టుకోవాలి. డైమండ్స్లో రకాలైన ఉన్నాయి, అలాగే పుష్యరాగాలు ఎన్ని రకాలు ఉన్నాయి, రూబీస్ ఎన్ని రకాలు ఉన్నాయి, సఫైర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఎన్ని మైన్స్ నుంచి వస్తుంటాయి ఇవన్నీ వాటి గురించి స్టడీ చేసి దానికి బుక్లెట్స్, దానికి వెరీ అథెంటిక్ బుక్స్ కూడా ఉన్నాయి జెమ్స్ గురించి. ఇట్ ఈస్ ఏ సైన్స్ అంటారు అందరూ, కానీ ఇది భూగర్భంలో నుండి అసలు ఎలా పుట్టుకొస్తాయంటే సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాల్కనో మౌంటైన్స్ మీరు విన్నారు కదా, అంటే అగ్నిపర్వతాలు. ఒక సింగిల్ లైన్లో మీకు చెప్తాను. భూగర్భంలో నుండి వచ్చిన అగ్నిజ్వాలలో నుండి అగ్నిపర్వతం ఉంది కదా, అగ్నిపర్వతం నుండి లావా ఏదైతే ఉందో ఆ లావా ఎలా భూమి మీద మళ్ళా ప్రవళించి అలా వచ్చి అది భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ లావా రేజ్ ఏవైతే ఉన్నాయో, లేయర్లు ఏవైతే ఉన్నాయో అలాగే భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఖనిజాలు మనం తవ్వుతున్నప్పుడు రత్న రూపేణ మనకు కనబడతాయి. అంటే ప్రకృతిలో వచ్చిన వస్తువులు ఇవన్నీ, ఇవి రాళ్ళు కావు, రత్నాలు. మీన్స్ జెమ్స్ ఇస్ కాల్డ్ యాజ్ జెమ్స్, నాట్ ఎ స్టోన్స్. స్టోన్ ఇస్ డిఫరెంట్. మీ ఇంట్లో వేసుకునే స్టోను, ఇదిగో ఈ పలక, ఇది స్టోను. దే హ్యాస్ ఎ వాల్యూ ఫర్ రత్నాస్. జెమ్స్ అంటే దర్ ఇస్ ఎ వాల్యూ. దాని విలువ తెలుసుకోవాలి, దాని విలువ తెలుసుకుని అది ఎలా ఉపయోగపడతా మనిషి జీవితంలో తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని ధరించాలి. మన శరీరంలో మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం మనకు సోడియం తక్కువైంది, పొటాషియం తగ్గింది, కాల్షియం తగ్గింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటాం. కూర్చోగానే డాక్టర్ గారు సోడియం తగ్గిందంటే దానికి ఇంజక్షన్ ఇస్తారు. సోడియం అంటే ఏంటి? ఉప్పు తగ్గింది శరీరంలో. మనిషి లేచి కూర్చోలేడు. మన ఈ మధ్య మా నాన్నగారికి ఇలా గుంటా పోలేకపోతే ఈజ్ 86 years old ఇన్ పూణే. సోడియం తగ్గానే మనిషి పడిపోయారు కిందన. పడిపోవడం అంటే లెవెల్ అయిపోయారు. హాస్పిటల్కి వెళ్ళాం, కూర్చోబెట్టి సోడియం ఎక్కించారు. సోడియం అంటే సాల్ట్. మళ్ళీ లేచి కూర్చొని బ్రహ్మాండంగా తిరిగేస్తారు. అంటే మెడికల్ అస్ట్రాలజీ ఏం చెప్తుంది అక్కడ? మనిషి జీవితంలో ఏ డెఫిసిట్ అయిందో,
దాన్ని రీప్లేస్మెంట్ చేసినప్పుడు అంటే ఆటోమేటిక్ మనిషి మళ్ళీ నిలబడతాడని జనరల్ మెడికల్ సైన్స్ చెప్తాను మీకు. అంతా బాగుంది, సోడియం తగ్గింది కాబట్టి ఆయన పడిపోయారు, మళ్ళీ లేచి కూర్చున్నారు, మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చారు, 3 రోజులు సోడియం ఎక్కించారు, ఎక్కిస్తే ఆటోమేటిక్ సెట్ అయిపోయారు. నేను చెప్పేది మెడికల్ అస్ట్రాలజీ కూడా అదే. మన మీద 9 గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావాన్ని రీప్లేస్మెంట్ కూడా ఎప్పుడైనా ఏదే గ్రహం యొక్క ప్రభావం తగ్గిందంటే దాని కనెక్టివిటీ రత్నం ఏదైతే ఉందో ఆ రత్నాన్ని ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, ఎంత స్ట్రెంగ్త్ పెట్టాలి, ఎంత హార్డ్ వర్క్స్ పెట్టాలి, ఎంత ఎనర్జిక్ లెవెల్లోనే పెట్టుకోవాలి అనేది చక్కగా దాని మీద దృష్టి పెట్టి జాతకం చూసి అప్పుడు మీ రత్నాన్ని సజెస్ట్ చేసి దాన్ని మనం తయారు చేసి దానికి అభిషేకం చేసి దాన్ని ఏ టైంలో పెట్టాలి, పెడితే మీకు సక్సెస్ఫుల్ అవుతుంది. రత్నం ఈజ్ కనెక్టెడ్, జెమ్ ఈజ్ కనెక్టెడ్ విత్ యువర్ బాడీ, యువర్ లైఫ్, ఎవ్రీథింగ్. అదేదో రాయి కాదు. సంబడీ సేస్ ఇట్ ఈస్ స్టోన్, ఇట్స్ ఎ ఫూలిష్ థింగ్. ఇప్పుడు నా చేతికి రత్నాలు, ఇది గోమేతకం పెట్టుకున్నాను, బసర ముత్యం పెట్టుకున్నాను, ఇక్కడ జాంబియన్ కంట్రీ యొక్క మైన్స్ అంటే సౌత్ ఆఫ్రికా మైన్స్ ఆఫ్ ఎమరాల్డ్ పెట్టుకున్నాను, పగడం పెట్టుకున్నాను, జపాన్. అలాగే మన ఒంటి నిండా ఎన్నో రత్నాలు పెట్టుకుంటున్నాం, రాజులు పెట్టుకుంటున్నారు, మేము పెట్టుకుంటున్నాం. నాట్ టు మేక్ ఎ ఫన్ హియర్. రత్నం అంటే రత్నం, అది రాయి కాదు. రాయి ఈజ్ డిఫరెంట్, రత్నం ఈజ్ డిఫరెంట్. రాయి అంటే మీరు మైన్స్లోకి వెళ్ళి గ్రైండర్ స్టోన్ కొనుక్కుంటారే, ఇంత పెద్ద రాయి కొంటారు మీరు మీ టేబుల్స్ మీద, అది రాయి. రత్నం ఈజ్ డిఫరెంట్. ట్రై టు అండర్స్టాండ్ దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్. రత్నం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. ఒక సన్లైట్ బాడీ మీద పడుతుంది, మనకు ఒక ఎనర్జీ వేడి అని తెలుస్తుంది. అదే సన్లైట్ ఒక మనం వేసుకున్న జెమ్స్ మీద పడి అందులో వెళ్ళిన లైటింగ్ ఏదో బాడీలో కనెక్ట్ అవుతుందో అట్ గివ్స్ ఎ పాజిటివ్ ఎనర్జీ టు యువర్ బాడీ. అది సైన్స్ చెప్తుంది, అదే మా ఆస్ట్రాలజీ కూడా చెప్తుంది. ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే ఇది ఇలా కాగితం కూర్చుందంటే దీని మీద ఒక లెన్స్ పెడితే సన్లైట్ దాని మీద పడితే లెన్స్ నుండి కాగితం మీద పడితే ఆటోమేటిక్గా కాగితం కాలుతుంది. ఏమవుతుంది ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్ త్రూ లెన్స్ అది ఏకాగ్రత చేసి కాగితం మీద పడుతుంది కాబట్టి ఆ షార్ప్నెస్కి ఏంటవుతుంది, ఆ వేడికి కాగితం కాలిపోతుంది. సైన్స్ మనం మూడో తరగతిలో చదువుకున్నాం, 4th స్టాండర్డ్లో చదువుకున్నాం ఎలా కాలుతుంది కాగితం అనేది. మంట ఎలా పుట్టుకొచ్చింది అంటే ఇలా పుట్టుకొచ్చింది అనుకుంటున్నాం. అంత బ్యూటిఫుల్గా మన వాళ్ళు చెప్పారు ఇది. ది సేమ్ వే సన్లైట్ ఎప్పుడైతే బాడీ మీద పడే ముందు ఈ రక్తం మీద పడి అందులో నుండి ఒక పాజిటివ్ ఎనర్జీ కాన్సన్ట్రేట్ చేసి మన బాడీలోకి వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మన బాడీలో దాన్ని పాజిటివ్గా మారుస్తుంది. ఒక ఇంజక్షన్ ఇచ్చేసి సోడియం ఇంజక్షన్ ఇచ్చేసి మనిషి లేచి కూర్చొని పోతూ ఉంటున్నారు. ఎంత ఉంటుంది ఆ ఇంజక్షన్ పొడి చేస్తారు, లేకపోతే ఒక సిలైన్ బాటిల్ లాగా ఉంటుంది ఎక్కిస్తారు, అందులో ఇంజక్షన్ ఎక్కిస్తే మీరు సోడియం ఎక్కిస్తారు. దాన్ని నమ్మేసి దాన్ని మొత్తం బాడీ అంతా మారిపోతాడు, మళ్ళీ లేచి కూర్చుంటాడు మనిషి. అది మీరు నమ్ముతున్నావు కదా మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం, అంటే మెడిసిన్ సైన్స్ ప్రకారం. ఇట్ ఈస్ ఆల్సో సేమ్ థింగ్. సో రత్నం ఈజ్ డిఫరెంట్, స్టోన్ ఈజ్ డిఫరెంట్. సో డోంట్ కంపేర్ స్టాండ్ విత్ రత్నం. అందుకే ఈ మధ్య ఎవరు వీడియోస్ చేసినట్టు విన్నాను, రత్నం వాళ్ళు రాళ్ళ గురించి చెప్పాలనుకుంటారు, రాయికి రత్నానికి తేడా ఉంటే తెలియకుండా రాళ్ళ గురించి టీవీలో చెప్తుంటే విన్నాను. సో స్టోన్ ఈజ్ డిఫరెంట్, జెమ్ ఈజ్ డిఫరెంట్. జెమ్ గురించి తెలుసుకోవాలంటే వెళ్ళండి, లండన్ వెళ్ళి మన కోహినూర్ వజ్రం చూస్తారండి, అప్పుడు జెమ్స్ గురించి మాట్లాడండి. ఎవరైనా జెమ్స్ గురించి మాట్లాడాలనుకుంటే టీవీ ముందు, అంత అద్భుతం. అలాగే మన డైమండ్స్, వీఆర్ వెరీ ఫేమస్ ఫర్ డైమండ్స్ ఇండియా. ఎన్నో రకాల రత్నాలు ఉన్నాయి, రత్నాలు బదులు అన్ని రకాల రత్నాలు మనం వాడుకలో ఉన్నాయి. సో రత్నం ఈజ్ డిఫరెంట్, స్టోన్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి దయచేసి ప్రేక్షకులకు చెప్పాలనుకుంటే అది ఇది ఒకటే మాత్రం అనుకోకండి. మీరు ఎప్పుడైనా మా దగ్గరకు వచ్చినప్పుడు జాతకాన్ని దృష్టిలో పెట్టుకుని, లగ్నాన్ని దృష్టిలో పెట్టుకుని, రాశిని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు జరుగుతున్న దసరాను దృష్టిలో పెట్టుకుని, గోచార రీత్యా ఎలా ఉందో చూసుకుంటూ, ఇప్పుడు ఏ గ్రహం వల్ల మీకు డెఫిసిట్, ఏ గ్రహం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది, ఎందుకు ఆ ఇబ్బంది ఎంతకాలం ఉంటుంది దృష్టిలో పెట్టుకుని, ది ఎనర్జీ లెవెల్స్ మీకు పెంచడానికి మంత్రం చెప్తుంటాం, రత్నం చెప్తుంటాం, ఒక్కొక్కసారి సాధన చేయమని చెప్తుంటాం, ఒక్కొక్కసారి దీక్ష తీసుకోమని చెప్తాం, ఒక్కొక్కసారి జపాలు చేయించమని చెప్తాం. ఆ ప్లేస్లో ఆ టైంలో మీకున్న సమస్య పరిష్కారానికి ఉపయోగపడతాయని చెప్తాం. యాజ్ సింపుల్ అండి. డెలివరీకి వెళ్ళిన అమ్మాయి ఉందండి, ఆ 20 minutes ఆ 25 minutes ఎనస్థిషియా ఇవ్వాలని చెప్పి ఎనస్థిషియా ఇస్తాడు, కానీ జీవితాంతం అక్కడ మొత్తం ఉండదు కదండి. ఆ వర్క్ అవ్వాలి, ఏంటి అవ్వాలి, ఆ పాప బేబీ లోపల బేబీ జాగ్రత్త బయట రావాలి ఆపరేషన్ చేసేటప్పుడు, తల్లి అల్లరి చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఎనస్థిషియా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆపరేషన్ చేసేటప్పుడు బేబీ బయటకు వస్తుంది, తర్వాత స్టిచ్ చేసేస్తారు. వేసిన తర్వాత ఒక 2 hours తర్వాత ఎనస్థిషియా పోతుంది. అప్పుడు ఆ తల్లి నువ్వు పో ఉంటుంది, కానీ ఆనందపడుతుంది దేనికి, బేబీ హ్యాపీగా బయటకు వచ్చినందుకు. అలాగే
ఒక రత్నం మేము చెప్పినా, లేకపోతే ఒక మంత్రం చెప్పినా, లేకపోతే ఒక జపం చెప్పినా, అయ్యే జపం చేసుకోండి అన్నారంటే ఆ పర్టికులర్ టైంలో మీకున్న సమస్యకి ఈ జపం అనేది చేసినప్పుడు ఏంటంటే ఆ సమస్య మీకు తెలియకుండా మీ యొక్క పని అయిపోతుంది. ఆ క్షణకాలంలో మీకు ఆ సమస్య మార్గం కనబడుతుంది, మీ పని అయిపోతుంది. అంచేత జ్యోతిష్యులు ఎప్పుడైనా చెప్పినా, వాళ్ళంటి వాళ్ళు ఎప్పుడైనా చెప్పారు అంటే ఓ మంత్రం గురించి కానీ, ఓ రత్నం గురించి కానీ, ఒక జపం గురించి కానీ, ఒక యజ్ఞం గురించి కానీ, ఒక పూజ గురించి కానీ ఏదో మనం చెప్తున్నాం అంటే ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ టైంకి మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఇది చేసుకోండి అయినా బాగుంటుంది. అంటే మీకు జీవితాంతం మీ సమస్య అనేది పరిష్కారం అవుతుంది కాదు. సో అట్లాగేంటంటే మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను, యూ ట్రై టు అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ వాట్ వీఆర్ టెలింగ్ యూ. మేము ఏం చెప్తున్నాం అందులో ఉన్న అమృతాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. ఫాలో అవ్వట్లేదు, తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళిపోండి అంతే. వెళ్ళిపోతే మీ లైఫ్ విల్ బి గుడ్. ఈరోజు మేము ఒక జాతకంలో ఒక రాశి ఫలాలు చెప్పిన రత్నాల గురించి, స్పెషల్ రత్నం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే రత్నం వేరు, స్టోన్ వేరు. మళ్ళీ మూడోసారి చెప్తున్నాం, స్టోన్స్ ఆర్ డిఫరెంట్ బట్ రత్నాలు వేరు. జెమ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ స్టోన్స్. ఆ బైఫ్రికేట్ చేసి చెప్తున్నాం మీకు స్పెసిఫిక్గా. అదృష్టం ఉన్న రత్నాలు ఏదైతే మీకు సపోర్ట్ చేస్తారో, ఎందుకు సపోర్ట్ చేస్తారో అస్ట్రాలజీ ద్వారా తెలుసుకుని మంచి జెమాలజిస్ట్ దగ్గర రత్నాలు మీరు తీసుకోవచ్చు. అలాగే అస్ట్రాలజర్స్ కూడా కొంతమంది దగ్గర ఏంటంటే ఈ జెమాలజిస్ట్ చదివిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళ దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు, చేయించుకోవచ్చు. చక్కగా చేసుకుని ధరించండి, గైడ్లైన్స్ తీసుకోండి, ధరించండి. డెఫినెట్గా మీరు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 8885559147, 8855559148, 984999644.